నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం 2025 సందర్భంగా 5K వాకథాన్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రూయా ఆసుపత్రిలోని పలు విభాగాలు పనిచేయాలి. తిరుపతిలో రూయా హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసి వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. విద్యార్థులు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలను అరికట్టేందుకు సాధ్యమవుతుంది. చిత్తూరులో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో రవాణా శాఖ ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి. శ్రీకాళహస్తిలో వేడుకగా దోపు ఉత్సవం, ఆహ్లాదభరితంగా సాగిన తొండమాన్ చక్రవర్తి దొంగలను పట్టుకునే ఘట్టం. ఇక వార్తల్లోని వివరాలు. రూయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రూయా ఆసుపత్రిలోని పలు విభాగాలు పనిచేయాలని వైద్యాధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఓపికగా రూయా ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై, ఫ్యాన్లు, ఏసీలు, మరుగుదొడ్లు, పారిశుధ్య అంశాలు, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు విధి విధానాలపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం వచ్చే పేద రోగులకు వారి సంతృప్తి మేరకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ముందుగా క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డులో ఐసీయూ బెడ్లు అవసరం మేరకు లేవని గమనించిన కలెక్టర్ వైద్యాధికారులను అడిగి 40 బెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు పారిశుధ్య కార్మికులు 220 మంది ఉండాల్సి ఉండగా అందులో ఉదయం 120 మందికి గాను 89 మంది మాత్రమే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ మెడికల్ వార్డుల్లో మరుగుదొడ్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, డోర్లు, మెష్ తదితరాలు సక్రమంగా ఏర్పాటు ఉండాలని సూచించారు. అవసరమైన అల్మారాలు 4, క్రష్ ట్రైలర్లు 2 కొనుగోలు చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్లు ఉండే బెడ్కు 4 వైపులా క్లోజ్ చేసేలా తెరలు ఉండాలని ఆదేశించారు. వైద్యాధికారులు, సిబ్బంది కూర్చునే సీటింగ్, కబ్బోర్డులు ఏర్పాటు, పేషెంట్లకు ఎక్కువ బెడ్లు సర్దుబాటులో అయ్యేలా ఉండాలని సూచించారు. వినియోగంలో లేని పనికిరాని సామగ్రిని నిబంధనల మేరకు డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. అక్యూట్ మెడికల్ కేర్లో అవసరమయ్యే మందులను ఫార్మసీ సిబ్బంది, అడ్మినిస్ట్రేటర్ ముందుగా గుర్తించి తదనుగుణంగా మందుల కొరత లేకుండా ఏపీఎంఎస్ఐడిసి వారి వద్ద నుండి సరఫరా లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసి వైద్య సేవలకు వచ్చే పేద రోగులకు ఇవ్వాలని, ఇప్పుడు అందుబాటులో లేని మందులను జాబితా తయారు చేసి 24 గంటలలోపు మందుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రోలైట్ పరీక్షలు రోగులకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా ఆటో అనలైజర్ మిషన్ సమస్య అనే అధికారులు తెలపడంతో ఆటో అనలైజర్ తొందరగా ఇన్స్టాల్ చేసి సోమవారం నాటికి అందుబాటులోనికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, మరమ్మతులకు గురైన 3 సీరం ఎలక్ట్రోలైట్ టెస్టింగ్ మిషన్లను సత్వరమే అందుబాటులోనికి తీసుకురావాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. అలాగే ఓపీ విభాగాలు, వాటి మార్గాలు, సంబంధిత సంఖ్యా వివరాలు ప్రస్ఫుటంగా కనబడేలా గ్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగాలు తదితర ప్రాంతాల్లో సరైన వెలుతురు లేదని, లైటింగ్ ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, వారంలోపు ఇవన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వైట్ వాష్ చేయించాలని, ఎక్కడ పడితే అక్కడ ఉన్న స్టిక్కర్లను, పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. గేరియాట్రిక్ వార్డును జనరల్ మెడిసిన్ నందు షిఫ్టింగ్ చేయడం ద్వారా ఓపీ బ్లాక్ సంఖ్య పెంచాలని సూచించారు. ల్యాబ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఈ హాస్పిటల్ విధానం ఏర్పాటు నెలలోపు జరగాలని, ల్యాబ్ రిపోర్ట్లు అందులోనే జరగాలని, అవసరమైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నీషియన్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్లు పరీక్షలు నిర్వహించిన అదే రోజు పేషెంట్లకు అందించాలని సూచించారు. చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సహాయకులు ఉండడానికి నిర్మాణంలో ఉన్న భవనాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులను ప్రశ్నించగా దాత నిధుల ద్వారా నిర్మాణం చేపట్టామని, నిధుల కొరత వల్ల ఆగి ఉందని తెలుపగా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కలెక్టర్ సమకూరుస్తామని, నెలలోపు భవనాన్ని పూర్తి చేయాలని ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 28 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన సెంట్రల్ డ్రగ్ స్టోర్ను మరియు న్యూ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించి మార్చి 15 నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని, సైన్ బోర్డులు ఏర్పాటు ఉండాలని అధికారులను ఆదేశించారు. రూయా నుండి ఫార్మసీ స్టోర్ సిడిఎస్ బిల్డింగ్లోనికి ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, డిఎం అండ్ హెచ్ఓ బాలాజీ నాయక్, ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, సిఎస్ఆర్ఎంఓ సుబ్బలక్ష్మమ్మ,
ఏసీఆర్ఎంఓ హరికృష్ణ, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ శివరామిరెడ్డి, హెచ్డిఎస్ సభ్యులు సందీప్, షేక్ కాజా మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడిన ఆదర్శప్రాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని, వారి సేవలు చిరస్మరణీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంలో సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సత్యవేడు శాసనసభ్యులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు. 50 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే పలు కీలక ఉన్నత పదవులు అలంకరించారని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మిక శాఖ, విద్యాశాఖల్లో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. చిన్న వయసులోనే పేద ప్రజల జీవితాలపై అవగాహన కలిగి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని చెప్పారు. అయినప్పటికీ నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారుపేరుగా మారి ఆదర్శప్రాయులుగా నిలిచారని కొనియాడారు. రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక సంస్కరణలు, సాంస్కృతిక రచనా రంగంలో మంచి ప్రతిభా పాటవాలు కలిగిన వారని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధి సమపాళ్లలో అమలు కావాలని ఆ కాలంలోనే ఆయన నమ్మేవారని, అందుకే వారు చేపట్టిన మంత్రిత్వ శాఖల్లో పరిశ్రమలు, కార్మిక రంగ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మంచి విజన్ కలిగిన గొప్ప నాయకుడు, ఆదర్శనీయుడని పేర్కొన్నారు. అలాగే సత్యవేడు శాసనసభ్యులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన మహానాయకుడు, అత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలు కలిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య అని, అందరికీ ఆదర్శప్రాయులని కొనియాడారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులు, అలాగే ఆదర్శనీయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డివిఎంసీ సభ్యులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు మరి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీకు అందరికీ తెలుసు పేదకులలో పుట్టిన వారు అనాథి భావాలని చిన్న వయసులోనే 30 సంవత్సరాలనే అనేక పలు మద్దతులు కానీ మనందరం ఇప్పుడు వారిని తెలుసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులతో, సంఘ సభ్యులతో, అదేవిధంగా అధికారులతో అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం కలెక్టరేట్లో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా స్వర్గీయ శ్రీ దామోదర సంజీవయ్య గారిని మనం స్మరించుకుంటున్నాం. ఆయన గురించి చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే ఎంతో మంది, మరి ముఖ్యంగా పేద ప్రజల జీవితాన్ని ఆయన టచ్ చేశారు. 50 ఏళ్ల వయసులోనే ఆయన అన్ని రకాల పదవుల్ని ఇవన్నీ కూడా చేశారు. ముందుగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో, తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా, అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా, మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ మినిస్టర్ స్థాయిలో హోదాలో అనేకమైనటువంటి పదవులు ఆయన చేశారు. ఆయన కేవలం రాజకీయంలోనే కాకుండా ఒక సాంఘిక సంక్షేమం కర్తగా, అదేవిధంగా ఒక జర్నలిజం మీద అయితేనేమి, అదేవిధంగా లిటరేచర్ మీద అయితేనేమి, సాహిత్యం మీద, అన్ని రంగాల్లో ఒక అనేకమైనటువంటి ఆయన రచనలు కానీ ఇట్లాగా చాలా. అదేవిధంగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గ ప్రజలకి ఈయన ఎంతో ఆదర్శం.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు యూఎఫ్బియు కన్వీనర్ పి విజయభాస్కర్ మరియు టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం తిరుపతి టీపీ ఏరియాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి 8వ తారీఖున ఐబీఏ యూనియన్ నాయకులతో ఒప్పందం ప్రకారం 15 రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ తరపున తమ డిమాండ్లను తెలియజేశారు. బ్యాంకులన్నిటిలో అన్ని క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి, వారానికి 5 రోజులు పనిదినాలు కల్పించాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలి, బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 24 మరియు 25 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు దాదాపు 9 లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్, భాస్కర్, కేశవరెడ్డి, సుమలత, రేష్మ, నిర్మల, వెంకటలక్ష్మి, మహేష్, మగ్నేష్ బాబు, నందకుమార్, పవన్, శంకర్రావు, లక్ష్మీపతి, నటరాజ్, శివశంకర్ అలాగే వివిధ బ్యాంకుల ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొన్నారు. సాయంత్రపు పూట ధర్నా ప్రోగ్రాం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులను అన్ని యూనియన్లు 9 యూనియన్లు కలిసి చేస్తున్నది. ఇది లాస్ట్ ఇయర్ ద్వైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఒక ప్రధానమైన 5 డిమాండ్లని మేము విత్ ఇన్ 3 monthsలో రిజాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మొదటిది 5-day బ్యాంకింగ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. రెండవది అన్ని క్యాడర్లోనూ రిక్రూట్మెంట్ చేస్తాం, పర్మనెంట్ జాబులు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యూ పెన్షన్ విధానం చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వము. అదేవిధంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ పార్ట్ టైం స్వీపర్స్ రిక్రూట్మెంట్ని బ్యాన్ చేసినది గవర్నమెంట్, దాన్ని కూడా లిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అన్నిటినీ కూడా కాలయాపన చేస్తూ దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఇలానే చెప్తూ పోతున్నారు. ఇంక విధిలేని పరిస్థితుల్లో ఈరోజు మేము సమ్మెలో పాల్గొనాలని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదుట చేస్తున్నాము. రేపు వచ్చే నెల 24-25 తేదీలో దేశవ్యాప్తంగా 9 లక్షల మంది 9 యూనియన్లు కలిసి దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాము. ఆ సమ్మెకు భాగంగా ప్రైవేట్ బ్యాంకింగ్, ప్రభుత్వ బ్యాంకింగ్ కూడా ప్రైవేట్ పరం చేయాలని దాన్ని బిల్లు తీసుకురావాలని ఈ పార్లమెంట్ దీంట్లో కూడా ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగానే మేము కూడా మార్చి 3వ తేదీ పార్లమెంట్ మోర్చా అనేసి ఒకటి ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ ధర్నా చేస్తున్నాము. అన్ని యూనియన్లు కలిసి 9 యూనియన్లు కలిసి దాదాపు 1000 మంది పైన అక్కడ పార్లమెంట్ ముందర ఎదుట ధర్నా చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రైవేట్ పరం చేస్తే రాబోయే చిన్న వ్యాపారస్తులు కానీ అగ్రికల్చర్ వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడతారు. ప్రైవేట్ బ్యాంకులు ఏది లోన్లు ఇవ్వదు, ఓన్లీ ప్రభుత్వ ప్రముఖ బ్యాంకులు మాత్రమే లోన్లు ఇస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా నాకు సహకరించాలి. సుదీర్ఘ చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుపై రాజకీయాలు మానుకోవాలని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్ డైరెక్టర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముండి బకాయిలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డిమాండ్ నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత పొజిషన్ నోటీసులు ఇవ్వటం, అంటే మీ ఇల్లులు వేలం వేయబోతున్నామని చెప్పి కూడా వారందరికీ తెలియజేసిన పక్షాన వారందరూ కూడా ఒక ఆందోళన చెంది మనం కట్టుకోకపోతే పూర్తిగా మన యొక్క ఆస్తిని కోల్పోతామన్నటువంటి మీమాక్షతో వారు బ్యాంకు దగ్గరికి రావటం జరిగింది. దీనికి ముందు 2013వ సంవత్సరంలో అంతకుముందు బ్యాంకు యొక్క లావాదేవీలన్నీ కూడా మాన్యువల్గా పేపర్ల మీద జరిగేటివి. 2013వ సంవత్సరం నుంచి సిస్టంలోకి అనువదించడం జరిగింది. సిస్టంలోకి అనువదించిన తర్వాత ఈ మొండి బకాయిల యొక్క లోన్లు కుమ్యులేటివ్ చిన్న పొరపాటు జరగడం జరిగింది. ఏ విధంగా అంటే రుణం తీసుకున్నటువంటి వ్యక్తి వడ్డీకి అసల్లో కలవటం, మరలా వడ్డీ అసల్లో కలవటం, దానికి వడ్డీ పడటం, ఇలా చక్రవడ్డీ బారు వడ్డీలతో కలిపి సిస్టంలో ఎక్కువ మొత్తాన్ని చూపించడం జరిగింది. దానిని వీళ్ళందరూ కూడా ఈ లోన్లను ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో మొండి బకాయిలని చెప్పామో వీరందరూ కూడా కట్టని పక్షంలో ప్రభుత్వమే ఒక సేల్ ఆఫీసర్ని నియమించింది. ఎప్పుడు 2017-18 సంవత్సరంలోనే ప్రభుత్వం వారు వచ్చి సేల్ ఆఫీసర్ వచ్చి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అంటే డిగ్రీ చేసేస్తారు. ఇక్కడి నుంచి వీరికి రోజువారీ లెక్కన వారి దగ్గర వడ్డీ వసూలు చేసుకోవాలి, అంతే తప్ప ఎక్కువగా వసూలు చేయకూడదు అన్నటువంటి నిబంధనతో ఆ లోన్లన్నీ డిగ్రీ చేయటం జరిగింది. దానికి అనుగుణంగానే మా బ్యాంక్ అధికారులు 15% మించకుండా వారి దగ్గర కట్టించుకొని ఆ లోన్లను
లోన్లను క్లోజ్ చేయటం జరిగింది. ఇది వన్ టైం సెటిల్మెంట్ కాదు, దయచేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. యాదవులు బీసీలు రాజకీయంగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని, అలాగే తనపై విమర్శలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గీతా యాదవ్, జల్లి తులసి యాదవ్, పెరుగు బాబు యాదవ్, ప్రకాష్, చింతా రమేష్ యాదవ్, ఏతమాకుల సురేష్ యాదవ్, కోటి, సునీల్ తదితరులతో కలిసి వాసు యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకుని నేను బారుగా మార్చానని, బ్యాంకులో నేను మద్యపానం చేశానని ఒక నింద నా పైన వేస్తూ దానికి ఆధారంగా ఒక వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. నేను ఒక పవిత్రమైన దేవాలయంగా భావించే ఈ ప్రెస్ క్లబ్లో కూడా ఈ మాట నేను అనకూడదు. ఈరోజు రాత్రికో రేపు రాత్రికో నేను ఖాళీ సీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి మన జర్నలిస్టులందరూ ప్రెస్ క్లబ్లో ఇలా చేస్తున్నారు అని చెప్పడం ఎంత బుద్ధి లేనితనం, ఎంత తెలివిలేనితనం. ఈ మాట మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నా. అలాంటిది వాళ్ళు అలాంటి వికృతి చేష్టలు చేస్తే, అసలు నిన్న ఒకరు మాట్లాడి, నేను ఒక తిరుపతి 108 సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంక్కి ఒక వైస్ చైర్మన్ని, కనీసం నిన్న ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళు వార్డు స్థాయి వ్యక్తులు, వార్డు మెంబర్లు కూడా కాదు. వాళ్ళు ఎంత అగౌరవంగా మాట్లాడతారంటే, ఆయన ఎవరో నా చెమడాలు ఓడగొడతానని ఇక్కడ కూర్చొని మాట్లాడినారు. అయ్యా, నేనుండేది తిరుపతే, మాది కర్ణాలేది, నేనుండేది మా ఇంట్లోనే, మీరు ఎప్పుడన్నా రావచ్చు. నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా, ఆ చెమడాలు ఒలుస్తాం అని వినడమే కానీ నేను ఎప్పుడూ చూడలే. ఎవరన్నా వచ్చి నా చెమడాలు ఒలవగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా వస్తే కర్ణాలు ఇదికి రావచ్చు, లేదా బ్యాంకు సమయంలో నేను కోఆపరేటివ్ బ్యాంకులోనే పనిచేసుకుంటూ ఉంటాను, ఆడికన్నా రావచ్చు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయలుదేరింది. ఉదయం 8:30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడ నుండి బయలుదేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ప్రణయ కలహోత్సవం వేడుకగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారు పల్లకి ఎక్కి ఆలయ ప్రాంగణంలోని కుంభహారతి మండపం వద్దకు అమ్మవార్లు చెరొక పల్లకీపై స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతూ ఉండగా అమ్మవార్ల తరపున జియంగారు పూల చెండ్లతో విహారయాత్రకు వెళ్లి వచ్చిన స్వామివారిని 3 సార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యాలయంలో గురువారం సాయంత్రం తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక సందర్భంగా కన్వీనర్లు మరియు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 16 ఆదివారం నాడు తిరుపతి బైరాగిపట్టెడలో గల వైఖానస ఆశ్రమ కళ్యాణ మండపం వేదికగా 3వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వివాహం కాగోరు యువతీ యువకులు మరియు వారి తల్లిదండ్రుల ద్వారా ఈ వివాహ పరిచయ వేదికలో వారి పేర్లను నమోదు చేసుకున్నారని తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు 300కు పైగా పేర్లు నమోదు చేసుకున్నారని, అంతేకాకుండా ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం నాడు నేరుగా వేదిక వద్దకు విచ్చేసే వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతి బ్రాహ్మణ బంధువులకు ఆదివారం ఉదయం షష్ఠిపూర్తి, భీమరథ శాంతి మహోత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 5 జంటలు ఇప్పటి వరకు భీమరథ శాంతి మహోత్సవానికి నమోదు చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదికకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్తో పాటు కన్వీనర్లు వేదం హరిప్రసాద్, డాక్టర్ నొర్సం నరసింహాచార్య, ముకుందాపురం మహేష్, గంగాధర్రావు, కొత్తపల్లి విజయ్ కుమార్, ఓవి రామశర్మ, పాటిబండ మురళీ శర్మ, బ్రాహ్మణ మహిళా విభాగం కార్యదర్శి ఓవి సంధ్యారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఈ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటరామరాజు, తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు కెఆర్ వెంకటాచలం అలియాస్ బేమాస్ బాలాజీ, ఏపీబీఎస్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐ కామేశ్వర ప్రసాద్, కోశాధికారి సింగరాజు ప్రభాకర్ తదితరులు హాజరవుతారని తెలిపారు. కావున అర్హులైన బ్రాహ్మణ యువతీ యువకులు ఈ వివాహ పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి బ్రాహ్మణ సమాజం తరపున బ్రాహ్మణ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16 ఆదివారం నాడు మనం వైఖానస కళ్యాణ వేదిక బైరాగిపట్టెడ యందు వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాం. గత 3 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి యొక్క బ్రాహ్మణ సమాజ సభ్యుల యొక్క సహకారంతో సుమారు 300 వరకు మనకు అప్పుడు అర్జీలు వచ్చినట్టున్నాయి. ఈ 300 అర్జీల్లో అందరినీ మనం బుక్లెట్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొనాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. వారిని అందరినీ కూడా స్వాగతిస్తూ ఆ రోజు 16వ తారీఖు స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయి. బుక్లెట్లో లేని వాళ్లకు స్పాట్ రిజిస్ట్రేషన్ల ద్వారా మళ్ళీ అదనపు బుక్లెట్ కూడా మనం తయారు చేసి ఈ యొక్క బ్రాహ్మణ సోదరులందరూ కూడా వినియోగించుకునేటువంటి విధంగా తయారు చేస్తామని ఈ తిరుపతి బ్రాహ్మణ సమాజం తరఫున ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులు రామరాజు గారు, ప్రసాద్ గారు, వాసుదేవరావు గారు, జిల్లాలో ఉన్నటువంటి సభ్యులు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల సభ్యులు అందరూ కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో హాజరవుతున్నారు. ఈ యొక్క
వివాహ పరిచయ వేదిక తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నందున తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, మంచి సంబంధాలను చూసుకొని కుటుంబం యొక్క వ్యవస్థను మరింత పటిష్టం చేసి హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాం. క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చని, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ స్వీకార్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్పై అందిస్తున్న సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం 2025 నేపథ్యంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ స్వీకార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన 5K వాకథాన్ మరియు సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి ఎమ్మెల్యే, సంబంధిత టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ ప్రశాంత్, డిఎం&హెచ్ఓ బాలాజీ నాయక్, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ డే నేపథ్యంలో నేడు క్యాన్సర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే క్యాన్సర్ వచ్చినా కూడా దానిని ముందుగానే గుర్తించడం ద్వారా ముదరకుండా చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మంచి జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. చిన్న వయసు నుండే మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, జంక్ ఫుడ్ తినరాదని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు, క్రీడలు, వ్యాయామం బడియుడు పిల్లల నుండే అలవర్చుకోవాలని సూచించారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ద్వారా క్యాన్సర్ను ముందుగానే గుర్తించి చికిత్స అందించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రభుత్వ ఇనిషియేటివ్ ద్వారా కొనసాగుతోందని, 5-6 నెలల్లో సర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పింక్ బస్సుల ద్వారా స్క్రీనింగ్ గ్రామాల్లో షెడ్యూల్ ఏర్పాటుతో నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో మహిళలు, పురుషులు అనుమానిత లక్షణాలున్నవారు పరీక్ష చేయించుకోవాలని, ఇది వారి ఆరోగ్యం పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న స్క్రీనింగ్ అని తెలిపారు. అన్ని వయసుల వారు ప్రతిరోజు వ్యాయామం, మానసిక ప్రశాంతత, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నేడు 5K వాకథాన్, సైకిల్ థాన్ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం 2025ను పురస్కరించుకుని నేడు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషించదగిందన్నారు. గతంలో క్యాన్సర్కు చికిత్స లేదని భయపడేవారని, కానీ నేడు మంచి అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉందని, మెరుగైన చికిత్సకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. జంక్ ఫుడ్ తినరాదని, ప్లాస్టిక్ వాడకం, ఆహార పదార్థాలను ప్లాస్టిక్లో భద్రపరచడం మంచిది కాదని, శాకాహారం అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన మంచి ఆహారపు అలవాట్లను అలవరుచుకోవాలన్నారు. టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు చేపడుతున్న పలు క్యాన్సర్ అవగాహన, నివారణ కార్యక్రమాలు క్యాన్సర్ చికిత్సకు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ క్యాన్సర్ తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూడవచ్చని, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని తెలిపారు. ప్రపంచ స్థాయి కొత్త టెక్నాలజీతో మంచి చికిత్స అందిస్తున్న టాటా క్యాన్సర్ హాస్పిటల్ స్వీకార్ వారికి అభినందనలు తెలిపారు. డాక్టర్ ప్రశాంత్, స్వీకార్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని, క్యాన్సర్ సకాలంలో ముందుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్యం ద్వారా ప్రాణాపాయం లేకుండా కోలుకోవచ్చని తెలిపారు. ర్యాలీ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వరకు ప్లకార్డులు ధరించి క్యాన్సర్ అవగాహన నినాదాలతో కొనసాగింది. ర్యాలీ అనంతరం టాటా క్యాన్సర్ హాస్పిటల్లో పలువురికి క్యాన్సర్పై అవగాహన కల్పించి పలు సందేహాలు నివృత్తి చేశారు. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసులు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజలు, యువత, విద్యార్థులు, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు,
డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం పాల్గొని అవేర్నెస్ తేవడం, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. ఇది గుర్తించడం కూడా గుర్తించుకోండి. ఏదైనా చిన్న సెంటిమెంట్స్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఉంది. ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని అందరూ కూడా గుర్తించి బాగు చేసుకోవాలనేసి కూడా వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నాం. సో మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం వరల్డ్ క్యాన్సర్ డేకి తిరుపతిలో స్పీకర్ అండ్ టాటా ట్రస్ట్ కొలాబరేషన్ తోటి ఈరోజు వాకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మన కలెక్టర్ గారు, దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు, దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అంత అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఒక మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు నౌ క్యాన్సర్ ఇది క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనకు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. సో అందరికీ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ అస్ అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. వీ ఆల్ మస్ట్ స్ట్రైవ్ టువర్డ్స్ మేకింగ్ ది సొసైటీ క్యాన్సర్ ఫ్రీ సొసైటీ. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టాటా ట్రస్ట్ వాళ్ళకి ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం.
పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవానులకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. 2019వ సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అసువులు బాశారు. ప్రతి ఏడాది వీరిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులర్పించడం జరుగుతోంది. అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలితో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అసువులు బాసిన ప్రతి సైనికుడిని దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నేడు మనం దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లోని సైనికులే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు మస్తాన్, బీజేపీ నార్త్ మండల ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ యువమోర్చా నాయకులు బాలాజీ, చెంగల్రాయలు, లక్ష్మయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో 40 మంది వీర సైనికులు వీరమరణం పొందారు. దానిని గుర్తుగా ప్రతి ఏడు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద 40 మంది వీరమరణం పొందిన సైనికులకు మేము ప్రతి ఏడు ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు మనం ప్రశాంతంగా భారతదేశంలో జీవిస్తున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల మన ప్రాణాలని అర్పించిన మన దేశ వీర జవాన్లకు ఘన నివాళిని అర్పించడం జరిగినది. ఇట్లు బీజేపీ పార్టీ నార్త్ మండల ప్రెసిడెంట్ లోక ప్రభాకర్ నాయుడు. జై శ్రీకాళహస్తిలో పోషణ్ భీ పఢాయి భీ అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో పోషణ్ భీ పఢాయి భీ కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ శాంతిదుర్గ అధ్యక్షతన శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి డీఈఓ విచ్చేసి అంగన్వాడీ కార్యకర్తలకు తగు సూచనలిచ్చారు. బిడ్డ ఎదుగుదలకు పోషణ ఎంతో అవసరమని, అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో విద్య పిల్లలకు భవిష్యత్ కార్యాచరణలో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ ప్రభాకర్ రాజు, ఎంఈఓ బాలయ్య, సూపర్వైజర్ హరిత, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిడిఎస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలో ఉన్న అందరు అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళ దగ్గర వచ్చే పిల్లల్ని పోషణ బి పడాయి బి అనే శిక్షణ కార్యక్రమం, అంటే 100 days సర్టిఫికేట్ కోర్స్, 120 days సర్టిఫికేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గరకు వచ్చే పిల్లలకి వాళ్ళ పరిధిలో ఉన్న 3 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లలందరికీ కూడా పోషణ బి పడాయి బి అంటే మంచి ఆహారం అందించడము, అలాగే వాళ్ళకి మంచి చదువు చెప్పించడము, వాళ్ళను ప్రతిరోజు పాఠశాలకి వచ్చే విధంగా చూసుకుని వాళ్ళు పాఠశాల రెగ్యులర్గా మానకుండా స్కూల్కి అలవాటు అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా వాళ్ళకి మంచి ఆహారం, పోషకాహార లోపంతో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వం తరఫున వారికి రోజు మంచి పోషక పదార్థాలన్నీ కూడా మన ఇంటి దగ్గర కంటే కూడా మన పాఠశాలలో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ రోజు పాలు, గుడ్లు, చిక్కి, రాగి జావ అలా మంచి ఆహారం పెట్టి వాళ్ళని మంచి పిల్లలుగా తీర్చిదిద్ది రేపు పొద్దున పాఠశాలకు 1వ తరగతి నుంచి మన అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రాబోయే విద్యా సంవత్సరం నుంచి కూడా మన అంగన్వాడీ స్కూల్స్ కూడా మన ప్రైవేట్ స్కూల్స్ లో, మన గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాల కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే 1వ తరగతిలో మిళితం చేసి వాళ్ళని కూడా అంగన్వాడీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అని పెడుతున్నాము. ఫౌండేషన్ స్కూల్స్ లో 3+ పిల్లలతో పాటు అంగన్వాడీ వాళ్ళతో పాటుగా మన పాఠశాల టీచర్లు కూడా ఇచ్చి
మోడర్న్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి పిల్లవాడికి కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకుంటూ అందరి పిల్లలకి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చేస్తూ ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని కూడా ICDS వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్చే విధంగా చేర్చుకుని మంచి కార్యాచరణ రూపొంది చర్యలు తీసుకుంటాం. మనం 120 days యాక్షన్ ప్లాన్ చిత్తూరు పాత బస్టాండ్ వర్తక వ్యాపారులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రభుత్వం తీరు మారాలని, లేని పక్షంలో త్వరలో చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టబోయే ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చిత్తూరు పాత బస్టాండ్ను మూసివేయడంతో అనేక పేద కుటుంబాలు వీధిన పడ్డాయి. పేదలకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అండగా నిలిచాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద ఆధ్వర్యంలో పాత బస్టాండులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేపడితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపులు కొట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బస్టాండ్లో టిప్పు సుల్తాన్ కాలం నుంచి అనేక మంది పేదలు పలు రకాలుగా వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, అయితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపులు కొట్టే విధంగా అధునాతన సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మించి అందులో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి కలపడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పాత బస్టాండ్లోని ప్రతి పేదవాడికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఇందుకోసం ఎంత పెద్ద ఉద్యమమైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, గాయత్రీదేవి, రాహుల్ రెడ్డి, అను, అంజలి రెడ్డి, హరీష్ రెడ్డి, బిందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని 3,28,000 ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా DBT ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు. అందుకే ధనికులంతా చంద్రబాబు పొగబట్టి మీ జీవితాలను కూలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నా మేము పేదోళ్ల పక్షానే ఉంటాం. మీకోసమని ఎంతకైనా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామోనని చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఈ రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మనం ఆందోళన చేయాలా అంటే తప్పకుండా చెయ్యి, నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా. నేను పోతున్నానని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి ఇలాంటి వాటికి నువ్వు వెళ్ళవలసినది, ఇలాంటి వాటికి మనం మద్దతు ఇవ్వాల్సింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 9 నెలల్లో చిత్తూరులో జరిగినటువంటి అరాచకాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరు చూశారు, ఎలక్షన్ రిజల్ట్స్ వస్తేనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండ్లు కాల్చడం, ఇక్కడే మన ఎదురుగా ఉంటే తిరుమల బేకరీ ఉంటుంది, దాన్ని ధ్వంసం చేయడం, ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ITC గోడౌన్ని కాల్చడం, చివరకు అతను మానసికంగా కుంగిపోయి అతను కూడా కాల్చి చంపుకునే దుస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆ చివర ఇటుపక్కేమో షికారులు, అటుపక్కేమో అంగళ్ళోళ్ళు, వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి చిత్తూరు నడిబొడ్డులో సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీని పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీగా 33 సంవత్సరాలు మీ ప్రాపర్టీని దోచుకోవడానికి ఈ రోజు ఒక పన్నాగం పన్నారు. కానీ
పేదల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాలతోనే పుట్టిన పార్టీ కాబట్టి మీకు కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించి మీకు అండగా మేము నిలబడతామని ఈ రోజు మీకు సంఘీభావం తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మనం ఈరోజు వస్తున్నాం ఇక్కడంటే రాత్రి పక్కనే ఒక డిజిటల్ బోర్డు కట్టారు. ఆ డిజిటల్ బోర్డులో ఏం రాశారంటే చిత్తూరు అభివృద్ధికి మీరు అడ్డాని. అయ్యా, చిత్తూరు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అభివృద్ధికి అడ్డు తగిలే సంస్కారం వైఎస్ఆర్ పార్టీది కాదు. కానీ అభివృద్ధి చేసే విధానంలో సంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ దౌర్జన్యాలు ఉండకూడదనే దానికే మేము అడ్డు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చూస్తే 6 మాసాల మార్కెట్ డబ్బులు మీరు కట్టలేదు అని చెప్పారు, రాశారు. ఎస్, ఎలక్షన్స్ అయిన తరువాత కట్టలేదు, నేనే ఒప్పుకున్నా. ఎందుకు కట్టలేదంటే మేము కూడా ఆర్థికంగా చితికిపోయాం కాబట్టి 4 సంవత్సరాలు పూర్తిగా ఏ వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక్క రూపాయి వసూలు చేయకుండా ఫ్రీగా సంవత్సరానికి 85 లక్షల రూపాయలు కట్టు. కానీ ఈ రోజు మేము ఆపితే ఈ 3 మాసాలకు టెండర్లు వదిలి రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తూ ఉండేది మీరు కాదా అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉంటా. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించారు. గురువారం రాహుకేతు సర్పదోష నివారణ మండపంలో లెక్కింపులో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు హుండీల్లో ఈ 40 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించారు. ఆలయ ఈవో టి బాపిరెడ్డి సూచనలతో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏసీ కస్తూరిల పర్యవేక్షణలో లెక్కించిన హుండీల్లో 2,46,02,123 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఈవో టి బాపిరెడ్డి మాట్లాడుతూ భక్తుల సంఖ్యతో పాటు హుండీల్లో సమర్పించిన కానుకలు పెరుగుతున్నాయన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనాలతో పాటు ప్రవేశ దర్శన టికెట్ల ద్వారా కూడా ఆదాయాలు పెరుగుతున్నాయని వివరించారు. రాబో రోజుల్లో ఇంకా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. హుండీల్లో భక్తులు బంగారు ఆభరణాలు 62 గ్రాములు, వెండి 635 కిలోల 800 గ్రాములు నాగపడిగల రూపంలో వచ్చాయని వివరించారు. కాగా అమెరికా కరెన్సీ 101 నోట్లు, మలేషియా 55, ఆస్ట్రేలియా 10, సింగపూర్ 4, శ్రీలంకకు సంబంధించినవి 7 వచ్చినట్లు ఈవో టి బాపిరెడ్డి వివరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో దోపు ఉత్సవం వేడుకగా నిర్వహించారు. తొండమాన్ చక్రవర్తి దొంగలను పట్టుకునే ఉత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. శ్రీకాళహస్తి స్వామివారి ఆభరణాలు దొంగలెత్తుకు వెళ్లారని వారిని పట్టుకునేందుకు తొండమాన్ చక్రవర్తి స్వయంగా రంగంలోకి దిగి దొంగలను వేటాడి పట్టుకుని స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని దోపు ఉత్సవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు 4 మాడ వీధుల్లో ఊరేగిస్తూ తొండమాన్ చక్రవర్తి కార్యక్రమం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము విఘ్నము లేకుండా తమను చేసుకున్నట్టుకు దుర్మార్గులకు రాక్షసులు, మనోన్మత్తులు, సింహ, శరభ, శార్ధులాది క్రూర మృగములను ధరించి ఈ అడవిలో తిరుగుచున్నారు, మమ్మల్ని బాధించుచున్నారు. కావున ఆ మృగరూపులకు రాక్షసును తాము సంహరించమని శివుని మునులు ప్రార్థించింది. ఈ విధముగా ప్రార్థించిన వెంబడ మునీశ్వరుడు ప్రార్థన విన్న శివుడు కరుణాకురుడై అశ్వమిక్కి భటులను చండికేశుడితో కూడా మహా అరణ్యం వేటమునకు వెళ్ళెను. దొంగ 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 శ్రీకాళహస్తి తుఫాన్ సెంటర్లో జిల్లా జడ్జి ఆదేశాలతో మండల లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో న్యాయ వారోత్సవాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతమైన తుఫాన్ సెంటర్లో ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించారు.
ప్రత్యేక ప్రతిభావంతుడైన గౌతమ్ అనే 5 సంవత్సరాల బాలుడిని వారి తల్లిదండ్రులను పరామర్శించారు. బాలుడి బాగోగులను, వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికిపాటి రమేష్ బాబు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ ప్రాంతంలో నివసించే వెంకటేశ్వర్లు, కవితల కుమారుడు 5 సంవత్సరాల గౌతమ్ పుట్టిన 2వ రోజు నుంచి జ్వరం వచ్చి ఫిట్స్ రావడంతో మానసికంగా ఎదుగుదల నిలిచిపోయిందని తెలిపారు. వీరి తల్లిదండ్రులు పేదవారు కావడంతో వీరికి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేదన్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కూడా అందడం లేదన్నారు. ఈ సమాచారాలను స్థానిక జడ్జికి, జిల్లా జడ్జికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, కోర్టు సిబ్బంది, ఆశా వర్కర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. 12వ అదనపు